మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. ఇవాళే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం మరో 2 గంటల్లో కౌంటింగ్ ప్రారంభం కాబోతోంది. 3-4 గంటల్లోనే ఫలితం తేలిపోబోతోంది. యూసఫ్గూడ స్టేడియంలో ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. కౌంటింగ్ విధుల్లో 186 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. ప్రత్యేక అనుమతి తీసుకుని 42 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 10 రౌండ్లలోనే కౌంటింగ్ మొత్తం పూర్తి కాబోతోంది. మొదట పోస్టల్ ఓట్లు లెక్కిస్తారు. ఆ తర్వాత ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లు లెక్కిస్తారు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర భద్రత కట్టుదిట్టం చేశారు. కౌంటింగ్ సెంటర్స్ లో 144 సెక్షన్ అమలవుతుంది. గుంపులుగా వస్తే సీరియస్ యాక్షన్ తీసుకుంటారు. విజయోత్సవ ర్యాలీలకు కూడా పర్మిషన్ లేదు. ఇటు విజయంపై 3 పార్టీలు ధీమాగా ఉన్నాయి. ఉప ఎన్నికే కానీ సార్వత్రిక సమరాన్ని తలపించింది. నువ్వా నేనా తేల్చుకుందాం రా అంటూ అగ్రనేతల మధ్య పేలిన డైలాగుల డైనమేట్లతో రణరంగాన్ని గుర్తు చేసింది. ప్రతి వ్యూహాలతో ప్రధాన పార్టీలన్నీ బరిలోకి దిగిన తీరు ఫలితాలపై ఉత్కంఠ పెంచింది. ఇక ఆ ఉత్కంఠకు మరి కాసేపట్లోనే తెరపడబోతోంది. కొన్ని గంటల్లో జూబ్లీ గడ్డపై జెండా పాతేది ఎవరు అనేది తేలిపోబోతోంది. జూబ్లీ పిచ్ పై సిక్సర్ కొట్టేది మేమంటే మేమే అంటున్నాయి ప్రధాన పార్టీలు. ఎగ్జిట్ పోల్స్ తో పాటు ఎవరి అంచనాలు ఎలా ఉన్నా విజయం మాదే అంటున్నాయి 3 పార్టీలు. ప్రధాన పోటీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఉంటుందనే ప్రచారం జరుగుతున్నా తాము కూడా గెలిచే అవకాశం ఉందని బలంగా చెప్తోంది బీజేపీ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం ప్రధాన పార్టీలన్నీ తమ శక్తి మేరకు ప్రయత్నించాయి. ప్రచారంతో పాటు పోల్ మేనేజ్మెంట్ కూడా చేపట్టాయి. పోలింగ్ బూత్ల వారిగా లెక్కలు వేసుకుని మరి గేటెడ్ కమ్యూనిటీలు, బస్తీల వారిగా కూడికలు, తీసివేతలు వేసుకుంటూ తమ పరిస్థితి ఏంటి అనే దానిపై అంచనాతో ముందుకు వెళ్లాయి. ఉప ఎన్నికలో 48.49% ఓటింగ్ నమోదైంది. ఓటింగ్ శాతం తక్కువగా ఉండడంతో ఇది ఎవరికి లాభం కలిగిస్తుందనే దానిపై ఏ పార్టీకి ఆ పార్టీ లెక్కలేసుకుంది. ఏ డివిజన్లో ఎన్ని ఓట్లు పోలయ్యాయి, ఏ వర్గం పోలింగ్ కు ఎక్కువగా వచ్చింది అనే దానిపై ఒక క్లారిటీకి వచ్చాయి. పోలింగ్ ఏజెంట్ నుంచి సమాచారం తెప్పించుకుని మరి ఫలితం ఏ విధంగా ఉండొచ్చు అనే దానిపై ముందుగానే ఒక అంచనాకు వచ్చేసాయి 3 ప్రధాన పార్టీలు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బోగస్ ఓటింగ్ జరిగిందని ఆరోపించింది బీఆర్ఎస్. పోలీసులు, ఎంఐఎం, కాంగ్రెస్ కలిసి అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించింది. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు భారీగా తాయిలాలు పంచారని కారు పార్టీ నేతలు రచ్చ చేశారు. వాళ్లు ఎన్ని అడ్డదారులు తొక్కినా విజయం తమదే అన్న ధీమాగా ఉన్నారు కారు పార్టీ నేతలు. ఎగ్జిట్ పోల్ సంచనాలు, క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత తమ గెలుపు ఖాయమనే ధీమాలో ఉంది కాంగ్రెస్ పార్టీ. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడంలో విజయం సాధించామని, ఆ ప్రభావం ఈ ఉప ఎన్నికల్లో తమకు అనుకూలమైన ఫలితం తీసుకురానుందని భావిస్తోంది. ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందంటూ వస్తున్న ఆరోపణలను కొట్టిపారేస్తోంది. మరోవైపు బీజేపీ కూడా జూబ్లీహిల్స్ లో విజయంపై కాన్ఫిడెంట్ గా ఉన్నామంటోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎలా ఉన్నా ప్రజల మద్దతు తమకే ఉందని ధీమా వ్యక్తం చేస్తోంది. సో 3 పార్టీల అభ్యర్థులు, పార్టీలు గెలుపుపై ధీమాతో కనిపిస్తున్నాయి. మరి ఎవరి అంచనాలు నిజమవుతాయి అనేది కాసేపట్లో తేలిపోబోతోంది. జూబ్లీహిల్స్ లో 1,94,631 ఓట్లు పోలయ్యాయి. అత్యధికంగా బోరబండ డివిజన్లో 55.92%, అత్యల్పంగా సోమాజిగూడలో 41.99% ఓట్లు పోలయ్యాయి. 34 కేంద్రాల్లో 60కి పైగా పోలింగ్ నమోదైంది. 60% పైగా పోలింగ్ నమోదైంది. 192 కేంద్రాల్లో 50% మందికి పైగా ఓటు వేశారు. డివిజన్ల వారీగా చూసుకుంటే బోరబండలో 29,760 మంది, రెహమత్ నగర్లో 40,610 మంది, ఎర్రగడ్డలో 29,112 మంది, వెంగళరావు నగర్లో 25,195 మంది, షేక్పేట్లో 31,182 మంది, యూసుఫ్గూడలో 24,219 మంది, సోమాజిగూడలో 14,553 మంది ఓటు వేశారు. ఇక అత్యల్పంగా పోలింగ్ నమోదైన కేంద్రాలు షేక్పేట్, యూసుఫ్గూడ, వెంగళరావు నగర్ డివిజన్లలో ఎక్కువగా ఉన్నట్టు ఈసీ గణాంకాలు చెప్తున్నాయి. 50% పైగా పోలింగ్ నమోదైన ఈ 226 పోలింగ్ కేంద్రాలే ఫలితాన్ని ప్రభావితం చేస్తాయంటున్నారు విశ్లేషకులు.